హలో అండి అందరికీ. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. ఈ విధంగా ఆనియన్ అంతా వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోండి. గరిటెతో ఒకసారి కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి ఎంచుకోండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే టమాటాలు బాగా మగ్గుతాయి, చక్కగా వేగుతాయి. ఈ విధంగా టమాటాలన్నిటిని ఒకసారి కలుపుతూ వేయించుకోండి. చూడండి, టమాటాలు వేగిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోండి. ఈ విధంగా బాగా కలుపుతూ వేయించుకోండి. ఇలా టమాటాలన్నీ బాగా వేగిపోయాక ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోండి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక సిమ్లో పెట్టుకోండి. చికెన్లో ఉంటే వాటర్ అన్నీ వస్తాయి కాబట్టి మూత పెట్టుకొని ఇంకిపోయిందాక వేయించుకోండి. ఈ విధంగా వాటర్ అన్నీ వెళ్ళిపోయాక ధనియాల పొడి, కొద్దిగా కారపొడి వేసుకొని బాగా కలుపుకోండి. విధంగా చక్కగా కలుపుకున్నాక చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా చక్కగా మసాలాని బాగా వేయించుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. అంతే అండి, ఇంకా మూత పెట్టేసి చికెన్ని ఉడకనియండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతండి, సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొద్దిగా కొత్తిమీర వేసి తింపేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.